హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫుడ్ డాన్స్ అందరికీ నమస్తే. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము నాగపట్నంకి వెళ్తున్నాము. సో ఎంతమందికి నాగపట్నం తెలుసో వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదొక డివోషనల్ ప్లేస్ అనమాట. అండ్ 30 to 35 మెంబర్స్ ఫ్యామిలీ కజిన్స్ పిల్లలు అందరు కలిసి మేము వెళ్తున్నాము. సో ఈ టికెట్స్ మేము 1.5 బిఫోరే బుక్ చేసుకున్నాము ట్రైన్లో. సో మా ట్రైన్ సికింద్రాబాద్లో ఉండే అరౌండ్ 5:45 to 6 o'clock ఉండే. సో మేము 1 అవర్ బిఫోరే వెళ్ళిపోయినాము. సో దట్ లగేజెస్ అవన్నీ ఏం ప్రాబ్లం ఉండొద్దు అని. సో మేము ట్రైన్ వచ్చింది, ట్రైన్లో కూర్చున్నాము. అన్ని లగేజెస్ సెటిల్ డౌన్ చేసిన తర్వాత ఇంకేముంటుంది, కజిన్స్తో కబుర్లు చెప్పుకుంటూ తెచ్చిన స్నాక్స్ అన్నీ తింటుండే. దాని తర్వాత చాలా బోర్ కొడుతుందని చెప్పేసి తంబోలా ఉండే మా దగ్గర. తంబోలా తీసి మేమందరం ఆడుతున్నాము. మామూలుగా ఉండదు అసలు ట్రైన్లో ఎంజాయ్మెంట్. ఇక పెద్దోళ్ళం అందరం తంబోలా ఆడుతున్నాం కాబట్టి పిల్లలకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. వాళ్ళకి సాంగ్స్ పెట్టి వాళ్ళని డాన్స్ ఆడమంటే వాళ్ళు ఇక ఎగురుతుర్రు. సో దాని తర్వాత కూర్చొని ఇక కబుర్లు చెప్పుకుంటున్నాము, మాట్లాడుతున్నాము, టైం పాస్ చేస్తున్నాము. పిల్లలు ఉంటే తెలుసు కదా, వాళ్ళ ఏడుపు, వాళ్ళ అల్లరి ఇదే ఉంటుంది. ఇక ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ కూర్చుర్రు. ఆ రోజు మేము ఏ రోజైతే ట్రావెలింగ్ అయితున్నామో ఆ రోజు మా బుడ్డోడు బర్త్డే అనమాట, మా అక్క కొడుకుది థర్డ్ బర్త్డే ఉండే. సో ట్రావెలింగ్లో కేక్ కట్ చేస్తే అది ఒక డిఫరెంట్ మెమరీ ఉంటుందని చెప్పి మేము వచ్చేటప్పుడే కేక్ పట్టుకొని వచ్చి ట్రైన్లో కట్ చేసి ఇక ట్రైన్లో తినేసి నైట్ పడుకున్నాం అనమాట. దాని తర్వాత మార్నింగ్ లేవగానే మేము చెన్నై సెంట్రల్లో దిగినాం. దిగేసిన తర్వాత ఇక డిసైడ్ చేస్తున్నాం అనమాట, ఎలా వెళ్ళాలి, ఏం బుక్ చేసుకోవాలి, ట్రావెల్స్ బుక్ చేసుకోవాలా, ఎట్లా వెళ్ళాలి అంటే ఇక కొందరిని అడిగితే సజెషన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుండి మాకు ఒక ఏమంటారు బస్ స్టాప్ ఉంది, అక్కడ నుండి మాకు ట్రావెల్స్ దొరుకుతుందని. సో అన్ని లగేజెస్ పట్టుకొని ఇంకా స్టేషన్ బయటికి వచ్చినాము. సో ఒక చిన్న మినీ బస్ అయితే మాట్లాడుకున్నాము. ఆ స్టేషన్ నుండి బయటికి రావడమే పెద్ద టాస్క్ అన్నమాట. సో ఒక చిన్న మినీ బస్ మాట్లాడుకొని ఆ బస్లో ఇక అందరం కూర్చున్నాము. కూర్చొని ఇక టైం పాస్ చేస్తున్నాం. ఇంకా ఫ్యామిలీ టుగెదర్ ఉంటే తెలుసు కదా, గాసిప్స్, ఫన్ ఇవే ఉంటుంది. సో ఇది చిన్న బస్సు, అంతమందికి సరిపోలేదు. బట్ స్టిల్ అడ్జస్ట్మెంట్, ఫ్యామిలీ అంటే ఇక అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాము. సో బయట అన్నీ చూస్తే వ్యూ అయితే అదిరిపోయింది చెన్నైలో. దాని తర్వాత ఆ స్టేషన్కి వచ్చి కొంచెం తినేసి మళ్ళీ ఒక ట్రావెల్స్ మాట్లాడినాము. ఆ ట్రావెల్స్లో స్లీపర్స్ అండ్ సిట్టింగ్ ఉండే కాబట్టి స్లీపర్స్ కూడా ఒక 4 స్లీపర్స్, మిగతా పెద్దోళ్ళకి అందరికీ సీటింగ్ తీసుకున్నారు. సో కూర్చొని ఇక నేను పైన స్లీపర్లో వెళ్ళి బాగా వ్యూని ఎంజాయ్ చేసిన అనమాట. విండో నుంచి ఆ ఒక్కొక్క వ్యూ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అదొక డిఫరెంట్ ఏమంటారు వైబ్ అనమాట, డిఫరెంట్ మెమరీ అసలు. సో మాకు ఇక బస్సులో కూడా బోర్ కొడుతుందని మళ్ళీ తంబోలా స్టార్ట్ చేసినాము. ఒక 2 గేమ్స్ ఆడిన తర్వాత అందరికీ ఇక నిద్ర వచ్చింది, ఎందుకంటే ట్రైన్లో కూడా మాకు చక్కగా నిద్ర లేకుండే. సో అందరికీ నిద్ర వచ్చి పండుకున్నారు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా బస్సు ఆపినారనమాట ఒక ధాబా దగ్గర. సో దట్ ఏదైనా రెస్ట్ రూమ్ ఆర్ ఏదైనా ఫుడ్ కావాలంటే తీసుకోవడానికి. ఇది మేము బుక్ చేసుకున్న బస్ అనమాట. సో కింద మొత్తం చైర్స్ అండ్ పైన మొత్తం స్లీపర్ క్లాస్ అనమాట. సో బస్ చాలా బాగుండే. ఇది మా మా అక్క కొడుకు అనమాట, మా బుడ్డోడు. చాలా క్యూట్ ఉంటాడు అసలు. సో బచ్చా పార్టీని నా స్లీపర్ క్లాస్లో తీసుకొని వాళ్ళతో ఇక ముచ్చట పెట్టుకొని వాళ్ళని పాటలు పాడించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయి నేను కూడా వాళ్ళతో. పిల్లలు ఉంటే అదొక డిఫరెంట్ వైబ్ కదా, అసలు టైమే తెలియదు పిల్లలు ఉంటే మనతో. మా కుక్కీ అయితే చాలా బాగా పాట పాడుతుంది అసలు. ఒక పాట పాడమంటే పాట పాడుతుంది కూర్చొని. అండ్ ఈ నైట్ వరకు మేము నాగపట్నంలో దిగిపోయినాము బస్సు. సో ఇక రూమ్స్ అవన్నీ బుక్ చేసుకొని ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోయినాం. సో ఇక్కడ మేము స్టే చేయబోతున్నాము. మేము 1 వీక్ వెళ్ళినాం కాబట్టి 1 వీక్ ఇక్కడ మేము స్టే చేయబోతున్నాము. సో
ఎప్పుడైతే రూమ్‌కెళ్ళిపోయాం. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇగ మేము నైట్ వచ్చినాం కాబట్టి ఫుడ్ ఏం లేకుండే. సో, బయటికొచ్చి తిన్నాము. ఫ్రైడ్ రైస్, పరోటా అవన్నీ. అక్కడ నార్మల్‌గా ఇవే దొరుకుతాయి. సో, తినేసి ఇగ మేము పిల్లలు అవన్నీ తీసుకొని ఇక్కడ బయటికొచ్చి ఇక్కడ కూర్చొని టైమ్ పాస్ చేస్తున్నామనమాట. పిల్లలు ఆడుకుంటారు గదా! చాలా టైర్డ్ అయిపోయినారసలు ట్రైన్‌లో, బస్‌లో. సో, ఇక్కడ ఆడుకుంటారని జెప్పి తీసుకొనొచ్చి ఆళ్ళు బాగా ఆడుకుంటుర్రు. ఎంజాయ్ చేస్తుర్రనమాట. అసలు టైర్డ్‌నెస్సే కనిపిస్తలే వాళ్ళ ఫేస్‌లో. అంత ఎక్సైటెడ్‌గా ఆడుతుర్రు. ఎక్సైట్‌మెంట్ చాలుంది అనమాట. సో, ఈళ్ళందరూ మా అక్క పిల్లలు, మా అన్న పిల్లలు అందరూ. సో, మా అక్క, మా కజిన్ అందరూ కూర్చొని వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళ డాన్స్, వాళ్ళ అల్లరి, వాళ్ళ ఎక్సైట్‌మెంట్. పిల్లలుంటే అసలు టైమే తెలవది. అసలు వాళ్ళతోని ఎంజాయ్‌మెంటే ఎక్కువుంటది. నాకు పిల్లలంటే చాలా ఇష్టమనమాట. మా ఇంట్లో చాలా బచాపాటుంటారు. అందరికీ మా కజిన్స్ అందరికీ పెళ్ళిళ్ళైపోయి అందరికి పిల్లలుంటారు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరము ఇగ హెయిర్ కట్ మెయిన్ పర్పస్‌కొచ్చిందే మేము పుట్టెంటుకలు తీయడానికి పిల్లలకి. సో, దానికోసం ఇగ బార్బర్ షాప్స్ ఉంటాయి గదా! అక్కడొచ్చినాము. సో, ఇది చర్చ్ వాళ్ళదే ఆహ్, అన్నమాట. సో, ఇక్కడ కాస్ట్ తక్కువ. బయటికెళ్తే ఒక ఒక్కోళ్ళకి గుండు చేయడానికి 500, 550 అట్లా తీసుకుంట్రు. బట్ ఇక్కడ ఒక గుండుకి 50 రూపీసే అన్నమాట. సో, ఇక్కడ నుండి మళ్ళీ గుండు చేసుకున్న తర్వాత, పుట్టెంటుకలు తీసుకున్న తర్వాత మేము డైరెక్ట్‌గా బీచ్‌కెళ్తాము. సో, బీచ్‌లో అట్లా స్నానం జేసి మళ్ళీ చర్చ్‌కెళ్ళాలనమాట. సో, బీచ్‌కి కొంచెం దూరం ఉంటది. వాకబుల్ డిస్టెన్సే నడవచ్చు. నడుచుకుంట బీచ్ చూస్తే అస్సలా మైండ్ బ్లోయింగ్ అసల. ఎంత ప్రశాంతంగుంటదో బీచ్. అంటే క్రౌడ్ ఉంటది. బట్ స్టిల్ ఆ వ్యూ అయితే అసలు మర్చిపోలేము. అదొక మస్తు వ్యూ అన్నమాట. దాన్ని చూస్తూనే ఉండొచ్చు. బీచ్‌లో ఎంత ఆడినా అసలు టయర్డ్ గాము. చాలా బావుంటది అసలు. నాకు ఇక్కడ ఎళ్తే నాకు బీచ్ వదిలి రాబుద్దే గాదసలు. బీచ్‌లోనే ఉండాలనిపిస్తది. అంత బావుంటది. మేము ఫ్యామిలీ అందరూ ఎళ్ళినాం గాబట్టి అందరిగ కలిసి చాలా ఎంజాయ్ చేస్తాము బీచ్‌లో. ఆహ్, అసలు బీచ్ ఎట్లుందో అసలు జూడండి ఆ వేవ్స్ ఎట్లొస్తుందో అసలు. ఎంత బావుందో. చాలా బావుంటది. ఎంజాయ్ జేయొచ్చు మంచిగా. బీచ్‌లో స్నానం జేసి బయటికొచ్చి ఇగ వీడియో తీసిన. ఇగ అందరూ ఎళ్తుర్రు బీచ్‌లకి ఒక్కొక్కళ్ళు స్నానం జేయడానికి, ఆడుకోవడానికి. సో, ఇది ఒక మెమరీ అన్నమాట. సో, అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్నానం జేపిచ్చుకుంటా, పట్టుకుంటా అందరు పిల్లలు ఆడుకుంటుర్రు. మా కజిన్స్ అందరూ ఆడుకుంటుర్రు. మా డీనోకయితే బీచ్ అంటే చాలా ఇష్టం. వానికి వాటర్ అంటే చాలా ఇష్టము. సో, ఇది నాగపట్నంలో పార్ట్ 1. వెయిట్ ఫర్ పార్ట్ 2. Big thank you for being here.